హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం మాక్ టెస్ట్ 31 అర్థమెటిక్ సొల్యూషన్ చూద్దామండి. పార్ట్ 1లో మీకు 25 క్వశ్చన్స్ వరకు కవర్ అయినాయి. ఇప్పుడు మీకు 26 నుండి 55 వరకు అండి. క్వశ్చన్ నెంబర్ 26. ద సైడ్ క్యూఆర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈస్ ప్రొడ్యూస్ టు ఎస్ ఇఫ్ యాంగిల్ పిఆర్ ఇస్ ఈక్వల్ టు 96 degrees అండ్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ పి, దెన్ పి ఈజ్. త్రిభుజం పీక్యూఆర్లో భుజం క్యూఆర్ను ఎస్ వరకు పొడిగించారు. పీక్యూఆర్ అనేది ఒక ట్రయాంగిల్ అనుకుంటే క్యూఆర్ను ఎస్ వరకు పొడిగించారు, ఇక్కడ వరకు ఎస్ వరకు పొడిగించారు. అయితే పిఆర్ఎస్ ఈక్వల్ టు 96 అంటే ఈ వాల్యూ అండి. పిఆర్ఎస్ ఈక్వల్ టు ఎంత? 96 degrees. క్యూ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ పి. ఈ అనే వాల్యూ దీంట్లో హాఫ్ అంట, అంటే ఇది 2x అనుకుంటే ఇది x అవ్వాలి కదా, హాఫ్ అంటే. ఈ వాల్యూ మీకు ఏమవుతుందండి? 3x అవుతుందా? 3x వాల్యూ 96 అయితే x వాల్యూ ఎంత అవ్వాలి? 32 అవ్వాలి. మీకు కనుక్కోమన్నది ఏముంది? పీ విలువ ఎంత, పీ వాల్యూ ఎంత, 2x వాల్యూ ఎంత కనుక్కోమన్నారు. 2x అంటే 64 కదా. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి మనకి. క్వశ్చన్ నెంబర్ 27. ఇన్ ద ట్రయాంగిల్ ఏబీసీ బీసీ ఈక్వల్ టు సిడి అండ్ యాంగిల్ ఏబీసీ మైనస్ యాంగిల్ బీఏసీ ఈక్వల్ 44 degrees ద మెజర్ ఆఫ్ ఏబిడి. ట్రయాంగిల్ ఏబీసీ అనే త్రిభుజంలో మీకు ఇలా ఒక త్రిభుజం ఉంది కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి. త్రిభుజంలో బీసీ ఈక్వల్ టు, ఇది మీకు రాంగ్ కదండి మనం తీసుకున్నది, ఇది మీకు ఏబీసీ రావాలి. ఇక్కడ ఏ, ఇక్కడ బి, రైట్. బీసీ ఈక్వల్ టు ఎంత అన్నారండి? సిడి. ఇది మీకు బీసీ అయితే, ఇది డి అయితే, ఈ రెండు ఈక్వల్ అన్నారు. ఓకే. అండ్ యాంగిల్ ఏబీసీ అంటే ఈ మొత్తం నుండి ఈ మొత్తాన్ని కనుక తీసేస్తే, అంటే ఈ మొత్తం నుండి ఈ మొత్తం తీసివేస్తే మీకు 44 degrees అంట. అయితే ఏబిడి వాల్యూ ఎంత, ఈ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి, రైట్. ఇప్పుడు మీకు ఏమన్నారంటే, ఇప్పుడు నేను అనుకుంటున్నా చూడండి ఒకసారి. ఇది కనుక నేను x degrees అనుకున్నాను అనుకోండి, ఈ పార్ట్ వాల్యూ. ఇది కనుక నేను y degrees అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదండి, ఇది మీకు ఏమవుతుంది? x + y degrees అవుతుందా? ఈ ఏబిడి అనే ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ కాబట్టి x + y అవుతుంది. ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి దీనికి ఆపోజిట్లో x + y ఉంటే, దీనికి ఆపోజిట్లో x + y ఉంటే ఈ వాల్యూ ఏమవ్వాలి మీకు? x + y అవ్వాలా? x + y. మీ క్వశ్చన్లో ఏమి ఇచ్చినారండి? యాంగిల్ ఏబీసీ మైనస్ యాంగిల్ బీఏసీ ఈక్వల్ టు 44 అన్నారు కదా, రైట్. ఏబీసీ వాల్యూ చెప్పండి. యాంగిల్ ఏబీసీ ఇక్కడేమో x ఉంది, ఇక్కడేమో x + y ఉంది, అంటే మొత్తం ఎంత? 2x + y కదా, మైనస్ ఈ వాల్యూ ఎంత? y ఈక్వల్ టు 44 degrees. y క్యాన్సల్ అవుతే 2x ఈక్వల్ టు 44 అంటే x వాల్యూ ఎంత? 22 degrees. x వాల్యూ ఎంత వచ్చింది మీకు అనుకోమన్నది ఇదే కదండి, యాంగిల్ ఏబిడి వాల్యూ. ఏబిడి వాల్యూ అంటే ఎక్సే కదా, x వాల్యూ 22 వచ్చింది కదా. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి మనకి. క్వశ్చన్ నెంబర్ 28. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏడి ఈజ్ ఎ మీడియన్ అండ్ జీ ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏజీసీ ఈజ్ 36 centimeters. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీజీడి. మీకు ఏబీసీ అనేది కనుక ఒక ట్రయాంగిల్ అనుకుంటే, ఏబీసీ దీంట్లో జీ అనేది మీకు సెంట్రాయిడ్, అంతే కదండి, గురుత్వ కేంద్రం. మీకు ఏజీసీ యొక్క వైశాల్యం అండి, ఈ యొక్క వైశాల్యం ఇచ్చినారు. దీని వాల్యూ ఎంత అన్నారు? వైశాల్యం వాల్యూ ఇది 36 అంటే మీకు బీజీడి కనుక్కోమన్నారండి. బీజీడి. ఏడి ఈజ్ మీడియన్, ఇక్కడంటే ఏడి అని మీడియన్, ఇది మీడియన్ కదా. మీకు బీజీడి కనుక్కోమన్నారండి, బీజీడి వాల్యూ. దీంట్లో మీకు హాఫ్ ఉంటుందండి. మీకు ఒక ట్రయాంగిల్లో ఇది సెంట్రాయిడ్ అనుకోండి, ఈ పార్ట్ సేమ్ ఉంటుంది. మీడియన్ అంటే మీకు మళ్ళీ ఇలా డివైడ్ అయినప్పుడు ఈ 6 parts సేమ్ ఉంటుంది, అంటే 1 2 3 4 5 6 ఈ 6 parts సేమ్ ఉంటుంది. 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 ఇది 6 అంటే మీకు ఈ 5 + 6 వాల్యూ ఇచ్చినారండి. ఈ టూ పార్ట్స్ వాల్యూ ఇచ్చినారు 36. అప్పుడు ఈ యొక్క వాల్యూ ఎంత అవ్వాలి? మీకు 18 అవ్వాలి. సో 18 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. Question number 29. A's income is rupees 140 more than B's income and C's income is 80 more than D's income. If the ratio of A's and C's income is 5:4 and the ratio of B's and D's income is 9:8, then the incomes of A, B, C and D respectively. A యొక్క ఆదాయం B ఆదాయం కన్నా 140 ఎక్కువ, C యొక్క ఆదాయం D కన్నా 80 ఎక్కువ. A మరియు Cల ఆదాయాల నిష్పత్తి 5:4, బి మరియు డీల ఆదాయాల నిష్పత్తి 9:8. అయితే ఏబిసిడీల ఆదాయాలు వరుసగా ఎంత? క్వశ్చన్ సాల్వ్ చేయకన్నా ముందే మీరు ఆప్షన్తో కూడా వెళ్ళొచ్చండి.
ఏకి సికి 5:4 రేషియో ఉండాలన్నారు కదా, ఏకి సికి సి 5:4 రేషియో ఉందా అండి? ఇది లేదు కదా, లేదు కాబట్టి మీ ఆన్సర్ అవ్వదు. ఇది చూడండి, ఇది 1:2 రేషియో ఉంది, ఇది కూడా మీకు ఆన్సర్ అవ్వదు. ఏకి సికి ఇది 5 ఉంటే ఇది 4 రేషియో ఉందా, సో ఇది మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది చూడండి, ఇదంతా ఉంది 16 × 32, 16 × 48, ఇది 2:3 రేషియో ఉంది, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో సి మీకు రైట్ ఆన్సర్. మీరు ఏం చేయకుండానే ఆన్సర్ పెట్టగలిగినారు కదా, రైట్. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. చూడండి, మీకు ఏ బి సి డి, ఏకి సికి రేషియో ఎంత అన్నారండి? 5:4. అంటే ఇది 5x అయితే ఇది 4x అవ్వాలా? ఏ ఇన్కమ్ ఈజ్ 140 మోర్ దాన్ బీస్ ఇన్కమ్. అంటే బి ఇన్కమ్ ఎంత అవ్వాలి? ఏ కన్నా 140 తక్కువ అవ్వాలా? అంటే ఇది 5x అయితే 5x - 140. సీస్ ఇన్కమ్ ఈజ్ 80 మోర్ దాన్ డీస్ ఇన్కమ్. సి ఇన్కమ్ అనేది డి కన్నా 80 ఎక్కువ. అంటే డి అనేది సి కన్నా 80 తక్కువ అనొచ్చా? అంటే ఇది 4x - 80 అనొచ్చా? దీనికన్నా 80 ఎక్కువ ఉంది, దీనికన్నా 40 ఎక్కువ ఉంది. బీకి డీకి రేషియో ఎంత అన్నారు? 9:8 అన్నారు. అంటే బి ఎంత ఉంది మీకు? 5x - 140/4x - 80. ఈ వాల్యూ ఎంత అన్నారు మీకు? 9 × 8. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు అన్ని ఆన్సర్స్ వస్తాయి. ఇదంతా చేసే కన్నా మీరు ఆప్షన్ వెరిఫికేషన్తో చాలా తొందరగా వచ్చింది కదా. సో ఇలా చేయాలండి క్వశ్చన్స్. మీరు మొత్తం మెథడ్ ఫాలో అవ్వకుండా మీరు కొంచెం స్మార్ట్గా ఆప్షన్ చూస్తే వెళ్తే మీకు తొందరగా అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 30. The distance between two stations, Bengaluru and Hyderabad, is 110 kilometers. A train starts at 7 a.m. from Bengaluru and moves towards Hyderabad at an average speed of 20 km/h. Another train starts from Hyderabad at 8 a.m. and moves towards Bengaluru at an average speed of 25 km/h. Then the time at which both the trains meet is. బెంగళూరు హైదరాబాద్ స్టేషన్ల మధ్య దూరం 110 కిలోమీటర్లు. చలో, ఇది బెంగళూరు, ఇది హైదరాబాద్, ఈ రెండింటి మధ్య దూరం ఎంత? 110 కిలోమీటర్లు. ఒక రైలు బెంగళూరుతో మధ్యాహ్నం 7 AM, మధ్యాహ్నం కదా కదండి, ఇక్కడ ఏంది ట్రైన్ స్టార్ట్స్ మధ్యాహ్నం కాదు, ఇది ఉదయం కదా. 7 AM గంటకు బయలుదేరి గంటకు 20 km వేగంతో హైదరాబాద్ వైపునకు వెళుతున్నది ఒక రైలు బెంగళూరు నుండి. ఎన్నింటికి స్టార్ట్ అవుతుందండి? 7కి స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 7 AM. స్పీడ్ ఎంత అన్నారు? 20 km/h స్పీడ్తో అన్నారు. మరొక రైలు హైదరాబాద్లో 8 గంటలకు బయలుదేరి గంటకి 25 km సగటు వేగంతో బెంగళూరు వైపు వెళ్తుంది. అయితే ఆ రెండు రైలు కలిసినప్పుడు సమయం, ఇది ఎన్నింటికి బయలుదేరుతుందండి? ఇది 8కి. స్పీడ్ ఎంత? 25 km/h. 8 అంటే ఇది 7కి స్టార్ట్ అయింది కాబట్టి ఒక గంట ట్రావెల్ చేస్తుంది కదా. గంటలు ఎంత చేస్తుంది చెప్పండి? ఇది గంటకి 20 km కదా స్పీడ్, ఇది 20 ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 110 ఉంటే 20 అయిపోతే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత? 8 o'clock ఈ ట్రైన్ ఇక్కడ ఉంది, ఈ ట్రైన్ ఇక్కడ ఉంది, వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? 110లో 20 పోతే 90 కదా. 90 km డిస్టెన్స్ని 8కి ఇది స్టార్ట్ అవుతుంది, ఇది స్టార్ట్ అవుతుంది, ఇద్దరు కవర్ చేయాలి. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు కాబట్టి లేటెస్ట్ స్పీడ్ ప్లస్ అవుతుంది. 20 + 25 ఎంత? 45. సో 90/45 ఎంత? 2 అవర్స్లో కలుసుకుంటారు. 8 తర్వాత 2 hours అంటే ఎంత అండి? 10 AM, రైట్. క్వశ్చన్ నెంబర్ 31. ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ దెమ్ 1001 pens and 910 pencils can be distributed in such a way that each student gets the same number of pens and same number of pencils is. ప్రతి ఒక్క విద్యార్థికి సమాన సంఖ్యలో పెన్నులు మరియు పెన్సిల్ వచ్చేలా 1001 పెన్నులు మరియు 910 పెన్సిళ్లను గరిష్టంగా ఎంతమంది విద్యార్థులకు పంచవచ్చును? సింపుల్గా మీ ఆన్సర్ హెచ్సిఎఫ్ అండి. 1001కి 910కి హెచ్సిఎఫ్ అండి. సమానంగా ఎంతమందికి పంచవచ్చు అంటే మీ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుందండి? 91 అవుతుందండి. సారీ, హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా మీకు ఇచ్చిన వాల్యూలో డిఫరెన్స్ అవుతుంది, డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 91 కదా. 91 1001ని డివైడ్ చేస్తుందా? 91 × 11 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుందండి. 91 × 10 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అంటే ఈ వాల్యూ ఎంత? 91 × 10. ఈ వాల్యూ 91 × 10. ఇంకొక వాల్యూ మీకు 91 × 11, రైట్. సో మీ ఆన్సర్ 91 అండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీ దగ్గర 91 మంది కనుక ఉన్నారనుకోండి, ప్రతి వ్యక్తికి 11 ఏమి ఇవ్వచ్చు? మీరు పెన్స్ ఇవ్వచ్చు. అదే 91 మందికి 10 పెన్సిల్ ఇవ్వచ్చు. సమానంగా ఇస్తున్నారు కదా. అంటే ప్రతి పర్సన్కి 11 పెన్సిళ్ళు వస్తున్నాయి, 11 పెన్నులు వస్తున్నాయి, 10 పెన్సిళ్ళు వస్తున్నాయి. మొత్తం 21 వస్తే అందరికీ సమానంగా వస్తున్నాయి కదా. 11 ఇవి వస్తున్నాయి, 10. అలా ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు మీరు? 91 మందికి ఇవ్వగలుగుతున్నారు. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్.
If the perimeter of a square and a rectangle are the same, then the areas of A and B enclosed by them would satisfy the inequality. మీకు ఎప్పుడు కూడా ఇది ఒక రెక్టాంగిల్ కదండి, రెక్టాంగిల్. ఇది మీకు ఏంటండి స్క్వేర్ కదా. స్క్వేర్ తర్వాత ఇంకో సర్కిల్ ఉందనుకోండి. ఈ పాయింట్ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. పెరీమీటర్ కనుక సేమ్ అన్నప్పుడు, పెరీమీటర్ ఈ మూడింటికి సేమ్ అయితే ఇది మీకు ఎసిమెట్రిక్ ఫిగర్ అండి. అంటే సిమెట్రిక్ ఫిగర్ అంటే అన్ని సైడ్లు సమానంగా ఉండడం. ఇది కొంచెం సిమెట్రిక్ లాగా అయిందా? ఇది ఏమైంది చూడండి. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ ఉంది, రెక్టాంగిల్ తర్వాత కొంచెం దగ్గరకు వస్తే స్క్వేర్ అయింది. అంటే ఈ భుజాలని మీరు ఈక్వల్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత స్క్వేర్ తర్వాత మీకు ఏమవుతుంది, ఒక పెంటాగన్ ఉంటుందా? సేమ్ పెరిమీటర్ ఉంటే పెంటాగన్ అనుకోండి, భుజాలు ఈక్వల్ అవుతూ ఉంటాయండి. తర్వాత ఇది హెక్సాగన్ కదా, ఒక పెంటాగన్ ఉంటుంది ఇలా. ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉంటే మీకు లాస్ట్ సర్కిల్ వస్తుందండి. దీన్నే ఈ రెక్టాంగిల్నే కనుక అన్ని భుజాలు సమానం చేస్తూ 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 వెళ్తే మీకు లాస్ట్లో ఫామ్ అయ్యే సర్కిల్ అండి. ఇట్లా పెరిమీటర్ కనుక వీటన్నిటికి సమానం అన్నారనుకోండి, ఏరియాస్ అనేవి ఇలా ఉంటాయండి. దీనికన్నా ఏరియా దీనికి ఎక్కువ, దీనికన్నా ఏరియా దీనికన్నా ఏరియా దీనికి ఎక్కువ. సో మీకు ఏ లెస్ దెన్ బి అవ్వాలి. ఏమన్నారు మీకు, ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. ఏ అనేది స్క్వేర్ యొక్క పెరిమీటరు, అప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అవ్వాలండి. మీకు స్క్వేర్ ఏరియా ఏమన్నారు, ఏ అన్నారు, రెక్టాంగిల్ది బి అన్నారు కదా. సో మీకు స్క్వేర్ ఏరియా ఎక్కువ ఉండాలి దీనికన్నా. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఇంకొక ఎగ్జాంపుల్ తోటి. సో మీకు ఏం లేదండి, రెక్టాంగిల్, స్క్వేర్, పెంటాగాను, హెక్సాగాను ఇలా తీసుకుంటూ వెళ్ళి లాస్ట్ వరకు సర్కిల్ వస్తుంది కదా. ఇక్కడ మీకు లెంత్కి బ్రెడ్త్కి వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. స్క్వేర్కి వచ్చేసరికి ఏమవుతుంది, లెంత్ బ్రెడ్త్ ఉంటుంది. అదే మీకు సర్కిల్కి వచ్చేసరికి 2 డైమెన్షన్స్ ఉండే చూడండి. మీకు సర్కిల్లో ఓన్లీ రేడియసే ఉంటుంది. మీరు దీనికి వచ్చే తర్వాత ఇది ఏంటంటే రెక్టాంగిల్ నుండి మీరు ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే లాస్ట్ సర్కిల్ అవుతాయండి. మీకున్న సైడ్లన్నింటినీ ఈక్వల్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా వెళ్తున్నప్పుడు పెరిమీటర్ సేమ్ ఉన్నప్పుడు ఏరియాస్ అనేవి ఇలా పెరుగుతూ ఉంటాయి. ఇది కాన్సెప్ట్. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మీరు సింపుల్గా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, నేను దీనికి 44 అంటున్నాను పెరిమీటర్. 44 పెరిమీటర్ అంటే సైడ్ 11 అవుతుందా? సైడ్ 11 అయితే ఏరియా ఎంత అవ్వాలి? సరే, రెక్టాంగిల్ పెరిమీటర్ 44 అనుకుంటున్నాను. ఇది పెరిమీటర్ రైట్. స్క్వేర్కి ఇప్పుడు 44 అనుకుంటున్నాను. సైడ్స్ ఏమవుతాయి చెప్పండి. సైడ్స్ దీన్ని 44 అంటే నేను ఒకటి 10 తీసుకుంటున్నాను, ఇంకోటి 12 తీసుకుంటున్నాను చూడండి. అంటే 22 + 20 × 2 అంటే 44 అవుతుంది కదా పెరిమీటర్. దీన్ని 11 అవుతుందా? ఏరియా చెప్పండి, 120 అవుతుంది. దీన్ని ఎంత అవుతుంది? 121 అవుతుంది. దేని ఎక్కువ ఉంది? దీన్ని ఎక్కువ ఉంది. మీరు ఇలాంటి ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా రెక్టాంగిల్ ఏరియా కన్నా మీకు స్క్వేర్ ఏరియానే ఎక్కువ వస్తుందండి. సో ఆప్షన్ ఏ గ్రేటర్ దెన్ బి అండి. రైట్. A sum of rupees 260 was shared between a class of 70 boys and girls. Each boy received rupees 2 and each girl received rupees 4. Find the difference between the number of boys and number of girls. మీ దగ్గర 260 రూపాయలు ఉన్నాయండి. మీ దగ్గర మొత్తం 70 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ కలిపి ఎంత? 70 మంది ఉన్నారంట. మీరు ఒక్కొక్క బాయ్కి ఏమో 2 రూపాయలు ఇవ్వాలి, ఒక్కొక్క గర్ల్కి ఏమో 4 రూపాయలు ఇవ్వాలి. ఇలా ఇచ్చి 260 రూపాయలు కంప్లీట్ చేయాలి. మొత్తం ఒక్కొక్క బాయ్కి 2, ఒక్కొక్క గర్ల్కి 4 రూపాయలు ఇస్తే మీరు 260 రూపాయలు వాళ్ళకి పంచేసేయాలి. ఇలా పంచాలంటే మీకు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత కనుక్కొని వాటి డిఫరెన్స్ కనుక్కోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టోటల్ ఎంతమంది ఉన్నారండి? 70 మంది ఉన్నారు కదా. 70 మంది కనుక 70 మంది నేను బాయ్సే ఉన్నారని అనుకుంటే బాయ్స్కి మీరు ఎంత ఇస్తున్నారు? ఒక్కొక్కళ్ళకి 2 రూపాయలు కదా. సో 260లో 70 మంది బాయ్స్కి ఒక్కొక్కళ్ళకి 2 రూపాయలు అంటే 140 ఖర్చు అయిపోతుంది కదా. ఇంకెంత మిగులుతుంది? 120 మిగులుతుంది. కానీ 120 మిగిలొద్దండి, మీరు మొత్తం 260 రూపాయలు పనిచేస్తున్నారు. అంటే ఈ 120 ఎక్కడికి వెళ్ళినట్టు? 120 ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాయంటే గర్ల్స్కి 2 రూపాయలు కాకుండా 4 రూపాయలు ఇస్తున్నారు అన్నట్టు. అంటే ఒక్కొక్క గర్ల్కి బాయ్ కన్నా ఎంత ఎక్కువ ఇస్తున్నారు? 2 రూపాయలు. ఈ మిగిలిన డబ్బులంతా గర్ల్స్కి వెళ్తున్నట్టు. అంటే ఒక్కొక్క అమ్మాయికి కనుక గర్ల్కి 2 రూపాయలు వెళ్తుంటే 120 వెళ్ళాలంటే ఎంతమందికి వెళ్ళాలి? 60 మందికి వెళ్ళాలి. అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నట్టండి? 60. గర్ల్స్ మీకు 60 మంది అయితే బాయ్స్ ఎంతమంది అవ్వాలి? 10 అవ్వాలి. టోటల్ 70 అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 60కి 10కి 50. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. ఏ మ్యాన్ డిపాజిటెడ్ rupees 2000 in a bank at 7% per annum, rupees 3000 in another bank at 9% per annum. Find the rate of interest for the whole. రైట్. దీన్ని మీరు 2 రకాలుగా చేయొచ్చండి. నేనైతే మీకు బేసిక్ మెథడ్ చెప్తా చూడండి. మీకు ప్రిన్సిపల్స్ ఏ రేషియోలు ఉన్నాయి చెప్పండి. 2000, 3000. ఇది ఏ రేషియో ఉంది? 2:3.
రేట్ పర్సెంట్ ఎలా ఉంది చెప్పండి. రేట్ పర్సెంట్ ఇది 7%, ఇది ఎంత, ఇది 9%. ఎంత అండి, 9%. ఇది మీకు 9% ఉంది. రైట్. మీకు 2 పార్ట్స్నేమో 7%కి ఇస్తున్నారు, 3 పార్ట్స్నేమో 9%కి ఇస్తున్నారు. టోటల్ ఎంత అంటే 2 × 7 యావరేజ్ కదా మీకు కావాల్సింది. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హోల్ సమ్ అంటే మీకు సింపుల్గా యావరేజ్ అండి. 2 3 ఎంత, 2 కి ఎంత, 14 + 27, 27 + 14 అంటే 37, 41 అంతేనండి. 9 మూల 27, 27 + 14, 27, 37 + 41, 41 డివైడ్ 5 చేయాలి అంటే ఎంత, ఇది 8.2 వచ్చిందా. ఇక్కడ మీరు ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ వాల్యూ ఎంతనో క్యాలిక్యులేట్ చేయలేదు చూడండి. ఇంట్రెస్ట్ వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేసినా వస్తుంది, లేకపోతే ఇది మీకు సింపుల్గా యావరేజ్ లాగానే ఉంటుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 35. If a person increases his speed by 28 4/7%, what will the percentage reduction in time taken to reach the same destination? మీకు స్పీడ్ ఎలా అయిందండి, 28 4/7ని మీరు ఫ్రాక్షన్లో రాస్తే 2/7 కదా. స్పీడ్ 2/7 పార్ట్స్ ఇంక్రీజ్ అయిందంటే ఇంతకు 7 అంటే ఇది ఇనీషియల్ అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ అనుకోండి. రైట్. ప్రజెంట్ ఇనీషియల్గా స్పీడ్ 7 ఉంటే ప్రజెంట్ ఎంత ఉంది, 2 ఇంక్రీజ్ అయింది. 2/7 ఇంక్రీజ్ అయిందంటే 7 ఉంటే 2 9 అవ్వడం కదా. సేమ్ డిస్టెన్స్ కాబట్టి స్పీడ్ ఏ రేషియోలో ఉంటుందో టైం దాని మీకు ఇన్వర్స్ రేషియో ఉంటుంది, 9:7. ఇంతకుముందు టైం 9 తీసుకుంటుంటే ఇప్పుడు 7 తీసుకుంటుంది, 2 పార్ట్స్ తగ్గింది. దేనిపైన, 9 పైన. 2/9 ఫ్రాక్షన్ పర్సంటేజ్లో రాస్తే 22.22%. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 36. Dhiru can dig 1/a of a field in 20 hours. What fraction of the same field can Kaku dig in 30 hours if the two of them can dig the field in 60 hours, working together at their respective rates? ధీరు 1/a వంతు పొలాన్ని 20 గంటల్లో దున్నుతాడు. 1/a వంతుని 20 గంటలు అంటే మొత్తం పొలాన్ని అయితే ఈ 20 × a కదండి. ధీరు 20 × a అవర్స్, 20 × a అవర్స్ అంతేనా. 20 a అవర్స్ అంటే మీకు 1/aని కనుక 20 అవర్స్ అయితే టోటల్ 1 పార్ట్ని అంటే 20 × a అవుతుంది కదా. సో కాకు మీకు ఎంతసేపట్లో తెలియదు, టైం తెలియదు. ప్లస్ ధీరు ప్లస్ కాకు కలిపి 30 అవర్స్ అన్నారు కదా. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సేమ్ ఫీల్డ్ కెన్ డిగ్ ఇన్ 30 అవర్స్ ఇఫ్ ద టూ ఆఫ్ దెమ్ కెన్ డిగ్ ద ఫీల్డ్ ఇన్ 60 అవర్స్. ఇద్దరు కలిపితే 60 గంటలు డిగ్ చేస్తారంట కదా. మీకు వర్క్ ఏమవుతుందండి, వర్క్ అనేది ఎల్సిఎం తీసుకోవచ్చా. 60కి 20aకి ఎల్సిఎం నేను 60a తీసుకోవచ్చా. వర్క్ కనుక 60a అనుకుంటే 20a డేస్లో 60a వర్క్ కావాలంటే ఇది మీకు టైం ఎఫిషియన్సీ ఎంత కావాలి, డైలీ 3 యూనిట్స్ అవ్వాలా. ఇక్కడ మీకు 60 డేస్లో 60a వర్క్ అవుతుందంటే డైలీ a యూనిట్స్ వర్క్ అవ్వాలా. దీనిపై ఇది చేస్తాం కదా. సో డైలీ ఇద్దరు కలిపి a యూనిట్స్ వర్క్ చేస్తాడు, దాంట్లో 3 యూనిట్స్ ఈయన చేస్తే ఈయన a-3 చేయాలి, ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి కదా. సో మీకు టోటల్ వర్క్ ఏమో 60a అండి. ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ 30 అవర్స్లో చేయగలుగుతారు. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సేమ్ ఫీల్డ్ కెన్ కాకు డిగ్ ఇన్ 30 అవర్స్. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమో ఇంత, 30 అవర్స్లో కాకు ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ చేస్తాడండి. 30 అవర్స్లో ఎంత చేస్తాడండి, 30 × a-3 కదా. 30 × a-3 వర్క్ చేస్తాడు కాకు 30 అవర్స్లో. టోటల్ వర్క్ ఇంత, సో 32 టైమ్స్ క్యాన్సల్. సో a-3/2a మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడుంది, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 37. On dividing a number by 5, 7 and 8 successively, the corresponding remainders are 3, 3 and 4 respectively. What will be the remainders if the order of division is reversed? ఒక సంఖ్యను 5, 7 మరియు 8 అనే సంఖ్యలతో వరుసగా భాగించినప్పుడు వరుసగా 3, 3 మరియు 4 శేషాలుగా వచ్చెను. అయితే విభజన క్రమంను వెనుక నుండి ముందుకు వేసినచో ఏర్పడు శేషాలు వరుసగా. ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే మీకు కాన్సెప్ట్ తెలియాలండి. మీకు కాన్సెప్ట్ తెలియదు అనుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి చిన్నగా. మీ దగ్గర ఒక నంబర్ 80 ఉంది అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వదిలేసేయండి. 80 అనే ఒక నంబర్ ఉంది. ఈ 80 అనే నంబర్ని వరుసగా 3 సార్లు డివైడ్ చేయాలని ఇచ్చినారనుకోండి. ఫస్ట్ 80 అనే నంబర్ని మీరు ఒక 6తో డివైడ్ చేస్తున్నారు అనుకోండి. 6 ఫస్ట్ 6తో డివైడ్ చేస్తున్నారు. 6తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు. దీన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి. 6 13 13 6 78 కదా. 13 వస్తుంది, రిమైండర్ 2 వస్తుంది అంతేనా. 6 13 సార్లు డివైడ్ అవుతుంది, రిమైండర్ 2 వస్తుంది. మనం కన్వెన్షనల్గా ఇలా రాయాము, కానీ ఇప్పుడు నేను ఇలా రాస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. 13 అనే నెంబర్ని నేను 3తో డివైడ్ చేస్తున్నాను అనుకోండి. 3 కాదులే కానీ 5తో డివైడ్ చేస్తున్నాను అనుకోండి. 5 2 టైం పోతుంది, రిమైండర్ ఎంత వస్తుంది 3. 5 2 10, 3 రిమైండర్ 13 వచ్చిందా.
ఇప్పుడు నేను దాన్ని సరే 3 వచ్చింది, 5 2 10. సరే ఇప్పుడు నేను 2తో డివైడ్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందండి? 1 0, రిమైండర్ 0 వస్తుంది. ఇదే క్వశ్చన్ని ఇప్పుడు చదువుతా చూడండి. 8 అని ఒక సంఖ్యను వరుసగా 6 5 2తో భాగిస్తే 2 3 0 శేషంగా వచ్చును. అర్థమైంది క్వశ్చన్? ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చినారు? 80 అనే సంఖ్యను వరుసగా 6 5 2తో భాగిస్తే శేషాలు 2 3 0 వచ్చును. అంటే 6ను 80తో భాగిస్తే వచ్చే కోషంట్ ఉంటుంది చూసినావా, ఇది. దీన్ని మళ్ళీ 5తో భాగించాలి, వచ్చే కోషంట్ని మీరు 2తో భాగించాలి. ఇక్కడ కూడా మీకు సేమ్ క్వశ్చన్ అన్నారండి. ఇక్కడ ఏదో ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ మీకు తెలియదు. ఈ నెంబర్ని మీరు వరుసగా 5 7 8తో భాగిస్తే రిమైండర్స్ ఎలా వస్తున్నాయంట? 3 3 4, అంటే 3 3 4 రిమైండర్స్ ఇక్కడ రాస్తున్నాడు చూడండి. 6 13 రిమైండర్ ఇక్కడ మీకు ఒకటి వచ్చిందా? ఇక్కడ మీకు ఏం రాలేదంటే మీరు మినిమం వాల్యూ, ఈ వాల్యూ తక్కువ రావాలంటే ఇక్కడ మీరు 1 అనే వాల్యూ తీసుకోవాలండి. ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ వచ్చే వాల్యూ పెద్ద అవుతుంది. ఇక్కడ 1 తీసుకున్నారనుకోండి, సో ఈ వాల్యూ ఇక్కడ వచ్చే వాల్యూ ఏమవ్వాలండి? 8 × 1 + 4, అంటే 8 4 12 కదా. ఇక్కడ 12 ఉందనుకోండి, ఇక్కడ కనుక 12 ఉంటే 8 ఎక్కం 8, 8 1ల క్యాన్సిల్ అయిపోయి 4 రిమైండర్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏం రావాలి చూడండి. మనకి ఇక్కడ ఏమొచ్చింది మీకు? 2 × 1 + 0 2 వచ్చింది. 5 × 2 + 3 వస్తే 13 వచ్చిందా? సో 7 × 12, 12 వల్ల 84 + 3 ఎంత? 87. అంటే ఇక్కడ 87 ఉంటే 7 12 టైం క్యాన్సిల్ చేసి 3 రిమైండర్ వచ్చింది. 5 × 87, 80 × 5 అంటే 450 + 35, 485 + 3 488. అంటే మీకు నంబర్ ఎంత వచ్చిందండి? 488 అనే నంబర్ ఉంటే మీకు దాన్ని 5 7 8తో భాగిస్తే మీకు శేషాలు వరుసగా 3 3 4 వస్తాయండి. ఇదే నంబర్ని వాట్ విల్ ద రిమైండర్ ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ డివిజన్ ఈజ్ రివర్స్డ్? అంటే ఇలా 8 7 5తో భాగిస్తే 8 7 5తో భాగిస్తే వచ్చే రిమైండర్స్ క్వశ్చన్ అడిగినారండి. సో ఇప్పుడు ఎంత అండి? 8 5ల 40. సో 8 6ల 48, 6లు అవుతుంది కదా. 8 ఎక్కం 8, 8 6ల 48, 8 ఎక్కం 8. సో మీకు శేషం ఎంత రావాలి? ఇక్కడ 0 రావాలి. 488 అంటే. సో మనం ఇక్కడ తప్పు చేసినామండి. 8 7 5 తీసుకోవాలి. 488 అంటే 8 6 48 ఒకటి రావాలి. ఇక్కడ మనం మిస్టేక్ చేసి ఉందండి. 5 7 8తో తీస్తే 3 3 4 వచ్చింది. ఇక్కడ కనుక మీరు 1 అనుకుంటే 8 1 + 4 12. 12 × 7 అంటే 12 × 84 + 3 87. ఇదెంత అండి? సరే ఇక్కడ మీకు 400 వస్తుంది కదా. ఇక్కడ నంబర్ ఏమొస్తుంది? ఈ వాల్యూ మీకు, ఈ వాల్యూ చూడండి. 80 × 5 అంటే 400 + 7 × 5 అంటే 435. 435 + 3 అంటే ఇక్కడ మీరు 438 వస్తుంది. ఇప్పుడు ఇదే నెంబర్ కనుక మీరు 438 ఇక్కడ తీసుకుంటే 8 5 40, ఇక్కడ 3 వస్తుంది. 8 4 32, 32 అంటే 6 వస్తుందా? సో మీకు ఫస్ట్ 6 రావాలి. ఇది మీకు ఆన్సర్ అవ్వదు. ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. సో 7 × 49, 49 అంటే 5 శేషంగా మిగులుతుంది కదా. 6 5 రావాలి. సో ఇది మీకు రైట్ ఆన్సర్, ఇది అవ్వదు. 5 వచ్చింది, రైట్. ఇంతే కదండి. 5 ఎక్కడ? రైట్. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి? 5 1 మళ్ళీ 2 వస్తుంది. సో 6 5 2 రిమైండర్స్, 6 5 2 వచ్చింది కదా. ఇది కాన్సెప్ట్ అండి మీకు. క్వశ్చన్ నెంబర్ 38. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 311 250. The ratio between the women and men is 43:40. If 24% men and 8% women are literate among them, the total number of literate people in the town is. ఒక పట్టణంలో 3,11,250 జనాభా కలరు. స్త్రీ మరియు పురుషుల నిష్పత్తి 43:40. పురుషులలో 24% మంది మరియు స్త్రీలలో 8% మంది అక్షరాస్యులు. అయితే ఆ పట్టణంలో మొత్తం అక్షరాస్యులు ఎంతమంది? సరే, మేల్కి ఫీమేల్కి రేషియో ఎంత ఉందండి? 43:40 ఉందా? విమెన్కి మెన్కి రేషియో అంటే మీరు మొత్తం ఎంత ఉండాలి? 83 పార్ట్స్ కనుక టోటల్ అయితే 43 పార్ట్స్ విమెన్ అవ్వాలి, మెన్ ఎంత అవ్వాలి? 40 పార్ట్స్ అవ్వాలా? రైట్. 83 పార్ట్స్ టోటల్ ఎంత అన్నారండి మీకు? టోటల్ జనాభా ఇదేనా? 3,11,250. క్యాన్సిల్ చేయండి ఒకసారి, ఏమొస్తుందో మీకు. 83తో క్యాన్సిల్ చేస్తే 83 4 టైమ్స్ తీసుకుంటే 320 క్రాస్ అవుతుంది. ఇక్కడ మీకు 311 ఉంది. సో 83 3 టైమ్స్ తీసుకున్నారనుకోండి 240 అవుతుంది ప్లస్ 12 అవుతుంది, అంటే 9 అవుతుంది. 249 అవుతుందా? 249 అవుతుంది. 83 × 3 తీస్తే మీకు 249.
ఇక్కడ ఎంత ఉందండి 11 ఉంది, అంటే 51 + 11 ఎంత 61, 62 ఇక్కడ మిగులుతుంది, ఇది మీకు 3 టైమ్స్ పోయింది 622 కదా. 83 × 6 తీసుకుంటే 640 క్రాస్ అవుతుందండి, సారీ 8 తీసుకుంటే 640 క్రాస్ అవుతుంది, 7 తీసుకుంటే 560 + 21 581 అవుతుందా. సో 7 టైమ్స్ 581. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 22 ఉంది, 22, 32, 42, 41 మిగులుతుంది, అంటే ఇక్కడ 41 మిగిలింది. సో 83 × 5 టైమ్స్ 415 అంటే సో 3750, అంటే 83 ఇన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందండి. 43 వాల్యూ ఏమొస్తుంది అప్పుడు 3750 × 43 వస్తుంది, ఇది మీకు 40 × 3750 వస్తుంది, అంతేనా. అంటే మీకు టోటల్ విమెన్ ఇంత, మెన్ ఇంత. మీకు టోటల్ 24% ఆఫ్ ద మెన్ ఆర్ లిటరేట్ అండి. మెన్లో 24% అంటే 24/100. విమెన్లో ఎంత లిటరేటు 8% అంటే 8/100. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది 52 టైమ్స్ అవుతుందండి. 50 3700 అంటే మీకు 74 టైమ్స్ అవుతుంది, 75 టైమ్స్ అవుతుంది. 52 టైమ్స్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ 50 75 టైమ్స్ అవుతుంది, రైట్. 2 4 టైమ్స్ అవుతుంది, 2 12 టైమ్స్ అవుతుంది, అంతేనా. ఇక్కడ 75 ఈ రెండింటిని కలపాలి కదండి మీరు లిటరేట్ అంటే. ఉమెన్లో ఇంత, మెన్లో ఇంత. 75 కనుక కామన్ తీసుకుంటే మీరు ఇక్కడ ఎంత మిగిలింది 43 × 4, అంతేనా. 43 × 4 ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది 40 × 12, 40 × 12, రైట్. ఇక్కడ రాస్తున్నా చూడండి నేను టోటల్ 75 × 43 × 4 అంటే 40 × 4 అంటే మీకు 160, 3 × 4 అంటే 12 172 ప్లస్ ఇదెంత అండి 480, అంతే కదా 480, రైట్. 75 × లాస్ట్కి 2 digit 2 7 8 అంటే 15 4 5 6 652. సో మల్టిప్లై చేస్తే 75 × 2 అంటే ఎంత 150, సో 15 క్యారీ. 75 × 5 అంటే ఎంత 375, 15 క్యారీ వచ్చింది, అంటే 390 అంటే 39 ఉందా. 75 × 6 అంటే 300, 300కి 39 యాడ్ చేస్తే ఎంత, సారీ 75 × 6 అండి. సో 75 × 6 అంటే మీకు 450, 450కి 39 యాడ్ చేస్తే ఎంత 489, 48900. ఇది మీకు రైట్ ఆన్సర్ అండి. కొంచెం క్యాలిక్యులేటివ్ క్వశ్చన్ అంతే. క్వశ్చన్ నెంబర్ 39. A passenger train traveling at 60 km/h excluding stoppages. While including stoppages, its speed is 54 km/h. For how many minutes does the train stops? For how many minutes does the train stop per hour? ఇక్కడ మీకు స్లాష్ రావాలండి. ట్రైన్ స్టాప్స్ పర్ అవర్ రావాలి, రైట్. ఒక ప్యాసింజర్ రైలు విరామం సమయం తీసివేయగా 60 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించను, రైట్. ఒకవేళ విరామ సమయంలో కూడా కలిపితే 54 కిలోమీటర్లు గంటకు వేగంతో ప్రయాణించాను. అయితే ఆ రైలు గంటకు 8 నిమిషాలు విరామం తీసుకున్నాను. ఒక ట్రైన్ కనుక ఎటువంటి రెస్ట్ తీసుకోలేదనుకోండి, ఎటువంటి రెస్ట్ తీసుకోకపోతే 60 నిమిషాల్లో 60 కిలోమీటర్లు బయలుదేరుతుందంటండి. 60 నిమిషాల్లో 60 కిలోమీటర్లు ఎటువంటి రెస్ట్ తీసుకోకుండా. ఒకవేళ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు 54 కిలోమీటర్లు వెళ్తుందంట గంటకి. అంటే 60 కిలోమీటర్లు 60 నిమిషాలు వెళ్తుందంటే మీకు 54 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత టైం పట్టాలండి 50 నిమిషాలే పట్టాలి కదా నార్మల్గా. అంటే దీని ఉద్దేశం ఏంటండి, రెస్ట్ ఎంతసేపు తీసుకుంటున్నట్టు 6 minutes రెస్ట్ తీసుకుంటున్నట్ట. 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసినప్పుడు 60 నిమిషాలు పడుతుందంట. అంటే ఎక్కడ ఆగకుండా ఒక 60 కిలోమీటర్లు వెళ్ళాలంటే 60 నిమిషాలు పడుతుందంట. అయితే ఎక్కడో ఆగింది, అలా ఆగడం వల్ల గంటకి 54 కిలోమీటర్లు వెళ్ళింది. రన్ చేస్తున్నప్పుడు 60 కిలోమీటర్లకి 60 నిమిషాలు తీసుకుంటే ఇప్పుడు ప్రయాణించే టైంలో 54 నిమిషాలే పట్టాలి కదా. సో మిగిలిన 6 minutes ఎటు పోయి ఉండొచ్చు, 6 minutes రెస్ట్ తీసుకుని ఉండొచ్చు. సో రెస్ట్ టైం ఎంత డి 6 minutes. Question number 40. Two trains running in opposite direction on parallel tracks at speeds of 42 km/h and 64 km/h takes 18 seconds to cross each other. If the length of the one of the train is 270 meters, then the length of the other train. ట్రైన్స్లో మీకు ప్రాబ్లం డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం ఇంతే కదండి. డిస్టెన్స్ అంటే ఏంది, రెండు ట్రైన్ల యొక్క లెంత్. సో 42 కిలోమీటర్ల మరియు 64 కిలోమీటర్ల వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న రెండు రైళ్లు ఒకదాన్ని ఒకటి 18 సెకండ్లు దాటగలవు. ఒక రైలు యొక్క పొడవు 270 అయితే ఇంకో దాని పొడవు ఎంత? సో ఒక రైలు పొడవు ఎంత 270, ఇంకో దాన్ని నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి 270 + x.
ఇవి రెండు వ్యతిరేక దిశల్లో కాబట్టి రిలేటివ్ స్పీడ్స్ ప్లస్ అవుతుంది కదా. ఒకదాని స్పీడ్ 42, ఇంకో దాని స్పీడ్ ఎంత 64. టోటల్ ఎంత 66 + 4 106. 106. ఇక్కడ మీకు మీటర్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18. 5/18 ఈక్వల్ టు టైం ఎంత పడుతుందంట 18 సెకండ్లు పడుతుంది. సో 270 + x ఈక్వల్ టు 106 5/18 × 18 అంతే కదండి. 18 క్యాన్సర్. ఇప్పుడు మీకు ఎంత ఉంది x ఈక్వల్ టు 530. ఇది 270 + x ఈక్వల్ టు ఎంత 530 నుండి 270 తీసేస్తే ఎంత ఇక్కడ ఒక 30 అంటే 300 అవుతుంది. 230 అంటే 260 వస్తుందా. సో 260 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ సి. క్వశ్చన్ నెంబర్ 41 అండి. ద రేడియస్ ఆఫ్ ఎ సిలిండర్ ఇస్ 10 cm and height is 4 cm. The number of centimeters that may be added either to the radius or to the height to get the same increase in the volume of cylinder is. సిలిండర్ వ్యాసార్థం 10 సెంటీమీటర్లు మరియు ఎత్తు 4 సెంటీమీటర్లు. ఎన్ని సెంటీమీటర్ల ఎత్తుకు లేదా వ్యాసార్థానికి దేనికైనా కలిపినా ఒకే ఘన పరిమాణం పెరుగును. మీకు సిలిండర్కి రేడియస్ వాల్యూ 10 ఇచ్చినారండి, హైట్ వాల్యూ 4 ఇచ్చినారు. మీకు వాల్యూమ్ ఫార్ములా ఏముంటుందండి πr²h కదా. మీరు రేడియస్కి ఏదో ఒక వాల్యూ కలిపితే వాల్యూ పెరుగుతుంది కదా. మీరు రేడియస్ కొంచెం ఒక ఎక్స్ పెంచినారనుకోండి అప్పుడు మీకు వాల్యూమ్ పెరుగుతుంది కదా. ఒకవేళ హైట్కి కూడా ఒక ఎక్స్ పెంచినారనుకోండి అప్పుడు కూడా వాల్యూమ్ పెరుగుతుంది కదా. సో రేడియస్కి ఒక సేమ్ వాల్యూ, హైట్కి కనుక సేమ్ వాల్యూ పెరిగినప్పుడు సేమ్ వాల్యూమ్ పెరుగుతుందంట. రేడియస్కి కూడా సేమ్ వాల్యూ పెంచుతున్నారు లేదా హైట్ కన్నా సేమ్ వాల్యూ పెంచుతున్నారు. ఆ రెండు కేసులలో పెరిగిన వాల్యూమ్ సేమ్ అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్కి ఎక్స్ పెంచుతున్నారు అనుకోండి 10 + x అవుతుందా. అప్పుడు వాల్యూమ్ ఇదేనా πr²h. ఇప్పుడు రేడియస్ 10 అనుకొని హైట్కి కనుక ఎక్స్ పెంచుతున్నారు అనుకోండి ఇప్పుడు వాల్యూమ్ పెరిగిందా. ఇలా జరిగినా పెరిగిన వాల్యూమ్ సేమ్ అన్నారు. అయితే ఇప్పుడు ఎంత పెంచాలని క్వశ్చన్ అండి. పై ఎలాగ క్యాన్సల్ అవుతుందా. మీరు ఆప్షన్ నుండి ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బెటర్ అండి. ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 5 తీసుకున్నాను అనుకోండి 15 అవుతుందా. 15² అంటే ఎంత 225 × 4 10. 5 + 4 ఎంత 9. ఇక్కడ 10² కదండి ఇది 100 అవుతుంది. ఇక్కడ 900 వచ్చిందా. ఇక్కడ 225 4 అంటే 900. సో ఈక్వల్ అయింది కాబట్టి మీకు ఆన్సర్ 5 అండి. రైట్.